హాయ్ ఫ్రెండ్స్. రియల్ ఎస్టేట్ అనేది ఒక అనార్గనైజ్డ్ సెక్టర్ అని చెప్పి అందరూ అపోహపడుతుంటారు. రియల్ ఎస్టేట్ డబ్బు లేకుండా ఎలా చేయాలనేది వాళ్ళకి తెలియదు, అందుకే వాళ్ళు అలా అపోహపడుతుంటారు. నిజానికి రియల్ ఎస్టేట్ ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్. దాని గురించి దీనిలో నిలబడిన వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి తెలియదు. మీరు కూడా రియల్ ఎస్టేట్లో నిలబడాలనుకుంటే ఒక్కసారి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. రియల్ ఎస్టేట్ చేయడానికి డబ్బులతో అవసరం లేదు. ఈ రియల్ ఎస్టేట్ చేయడానికి ముఖ్యంగా మనలో 3 లక్షణాలు ఉండాలి. అవి 1 నిలబడాలి, 2 కనబడాలి, 3 వినబడాలి. మొదటిది మనం ఆ ఫీల్డ్లో నిలబడాలి, రెండవది తరచూ అందరికీ కనబడాలి, మూడవది మన వాయిస్ అందరికీ వినబడాలి. ముందుగా రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో నిలబడాలంటే మన మైండ్ సెట్ని రియల్ ఎస్టేట్కి అనుగుణంగా మార్చుకోవాలి. రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్గా మనం తయారవ్వాలి. ఎందుకంటే కస్టమరు ఫస్ట్ మనం చెప్పింది వింటాడు, తర్వాతే భూమిని కొంటాడు. అర్థం కాలేదా? మనం చెప్పింది వినడం అంటే మన డ్రెస్సింగ్ సెన్స్, మన బాడీ లాంగ్వేజ్, మనలో ఉన్న నిజాయితీ, మనకు సబ్జెక్ట్ మీద ఉన్న గ్రిప్, ఇవన్నీ చూసే కస్టమర్ మనతో మాట్లాడడానికి ఆసక్తి చూపిస్తాడు. మనం సక్సెస్ కావడానికి ఇవన్నీ పనికొస్తాయి. కాబట్టి ముందుగా వీటికి సానబెట్టాలి. యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్ అనే నానుడిని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు, గుర్తుంచుకోవాలి. దానికి తగ్గట్లుగా నెట్వర్క్ని పెంచుకుంటూ వెళ్ళాలి, ఓపికతో వ్యవహరించాలి.